క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మన్నాత మన రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మన జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు మనం ఊహించని తుఫానులు, కష్టాలు ఎదురవుతాయి. వాటన్నిటి మధ్యలో దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడు మరియు విడిపిస్తాడు అనేది భక్తుడైన పౌలు గారు 2 కొరింథీ 1 అధ్యాయంలో చాలా చక్కగా వివరించారు. తనకు ఆసియాలో కలిగిన శ్రమల గురించి మాట్లాడుతూ తాము శ్రమల చేత ఎంతగానో అణిచివేయబడ్డామని, జీవించాలనే ఆశ కూడా పూర్తిగా కోల్పోయామని చెప్పారు. అలానే మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇక నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అనే పరిస్థితులు రావచ్చు. శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు మనల్ని పూర్తిగా కృంగదీయవచ్చు. మనం ప్రాణభయాన్ని ఎదుర్కొన్నప్పుడు మన సొంత జ్ఞానం లేదా బలం పనికిరాదని మనం గ్రహిస్తామని భక్తుడు అంటున్నాడు. మృతులను లేపు దేవుని యందే గాని మాయందు మేము నమ్మిక ఎంచకుండానట్లు మాకు మరణ శాసనం కలిగిను అని అంటున్నారు. ప్రియులారా, శ్రమల ముఖ్య ఉద్దేశం మనల్ని మనం నమ్ముకోవడం మానేసి సమస్తాన్ని చేయగల దేవుని వైపు తిరగడమే. మన శక్తి ముగిసిన చోట దేవుని శక్తి మొదలవుతుంది. మీ గతాన్ని మార్చిన దేవుడు మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా కాపాడగలడు. నిన్న మిమ్మల్ని ఆదుకున్న దేవుడు ఈ రోజు మిమ్మల్ని చేయి విడువడు. రేపటి గురించి మీకు అద్భుతమైన నిరీక్షణనిస్తాడు. చివరిగా పౌలు గారు, మీరు కూడా ప్రార్థన ద్వారా మాకు సహాయం చేస్తున్నారని అంటున్నారు. మనం ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకోవాలి అని ఈ వచనం తెలియజేస్తుంది. సంఘం లేదా తోటి విశ్వాసులు చేసే ప్రార్థనలు గొప్ప విడుదలనిస్తాయి. అత్యాశక్తితో ప్రార్థించిన సంఘం యొక్క ప్రార్థనల ద్వారా పేతురు అద్భుతంగా విడుదల నొందాడు. దావీదు గొల్యాతును ఎదుర్కొనే ముందు తన గత అనుభవాలు గుర్తు చేసుకుంటూ, సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా దేవుడు ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి రక్షించును అని విశ్వాసంతో పలికాడు. అలాగే నేస్తమా, ఈ రోజు నీ హృదయం భారంగా ఉందా? నిరాశలో ఉన్నావా? ఈ భక్తుల వలె మన నమ్మకం దేవునిపైనే ఉంచుదాం. మృతులను సహితం బ్రతికించగల శక్తిగల దేవుడు మన సమస్యలను తీర్చలేడంటారా? చెప్పండి, ఖచ్చితంగా తీరుస్తారు. ఆయనే మిమ్మల్ని రక్షిస్తారు, ఆదరిస్తారు. ప్రభు ఆదరణ నీవు సదా పొందుకొందువుగాక. ఆమేన్. మరణాత.